ఆత్మస్వరూప ప్రేక్షకులందరికీ సుస్వాగతం. హరి ఓం తత్సత్. ఈరోజు అంశం చాలా ఇంట్రెస్టింగ్ అంశం. ఇంతవరకు ఈ అంశం మీద నేను యూట్యూబ్లో ఇంకా చాలా ఆర్టికల్స్లో అక్కడెక్కడ చాలా చదువుతూ ఉంటాను. కానీ నాకు ఎక్కడ ఈ అంశం మీద క్లారిటీ రాలేదు. ఈ అంశం మీద నాకు క్లారిటీ ఎక్కడ దొరికిందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. భగవద్గీత. నేను రామాయణం, ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటాను. అలా పరిశీలించినప్పుడు అన్ని దగ్గరలా క్లారిటీ అనేది రానప్పుడు, అన్ని దగ్గరలా ఎక్కడ కూడా ఒక ప్రశ్నకి సరైన సమాధానం లభించినప్పుడు తిరిగి ఇక్కడికే వస్తాను. ఇందులో ద పర్ఫెక్ట్ ఆన్సర్ అన్నిసార్లు నాకు దొరికింది. దాన్ని బట్టి నాకు అర్థమైంది, కృష్ణస్తు స్వయం బ్రహ్మం. కృష్ణుడు స్వయంగా ఆ పరబ్రహ్మం, ఏకం ఓం, ఆ స్వయంగా ఓంకార స్వరూపుడే ఆయన రూపంలో వచ్చి ఆయనే స్వయంగా వచ్చి భగవద్గీతని ఇచ్చాడని నేను పరిపూర్ణంగా విశ్వసించడం లేదు, తెలుసుకున్నాను. విశ్వసించాలి అంటే అది నిజమో కాదో అనే డైలమా ఉంటుందన్నమాట. అలా కాదు, లేదు అని నిజంగా అందులోనే ఉందని తెలుసుకున్నాను. ఇంకా మనం ఈరోజు విషయంలోకి వెళ్తే, ఇంతకుముందు నేను ఒక వీడియోలో దేవుడు అంతటా లేడు, దేవుడు అనే క్యారెక్టర్కి డెఫినేషన్ ఋగ్వేదం ప్రకారం దానాత్వ, దీపనాద్వ, ద్యోతనాద్వ అనే విషయాల గురించి తెలుసుకున్నాం. సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు, అగ్ని దేవుడు, ఎందుకంటే వాళ్ళు ప్రకాశాన్ని ఇచ్చేవాళ్ళు, నిరంతరం మనకి ఇస్తుండేవాళ్ళు అని తెలుసుకున్నాం. వీళ్ళు దేవుళ్ళు అంతటా లేరు, అక్కడక్కడ ఉన్నారు. తరువాత మరి అంతటా ఎవరున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా ఈశ్వర సర్వభూతానాం, ఈశ్వరుడు అన్ని భూతాల్లో ఉన్నాడు అని స్వయంగా భగవద్గీత నుంచి ఇంకా మనం వేదాలు, ఉపనిషత్తుల నుంచి తెలుసుకున్నాం. అందులో నేను ఒక ప్రశ్నని చాలా సింపుల్గా టచ్ చేసి వదిలేసాను. ఇప్పుడు దాంట్లో డీప్ డైవింగ్ చేద్దాం, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఈ ప్రశ్నకి ముందుగా నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను. నాస్తికులు ఈ ప్రశ్నను ఎక్కువగా లేవనెత్తుతారు. అదేమిటి అంటే, నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఎంతో దరిద్రం, ఎంతో అన్యాయం, ఎంతో దీనత్వం ఈ ప్రపంచంలో ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఈ కరోనా వైరస్ విజృంభించి ఎంతోమంది అమాయకుల్ని చంపింది. ఇంకా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఇంకా రోజు రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు, మనం చూస్తూ ఉంటాం. చీమకు కూడా అపకారం చేయనటువంటి మంచి స్వభావం కలిగిన వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి, ఇంకా ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఇలా అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందరికీ హాని చేసేటువంటి దుర్మార్గులకి ఏమీ రావు అన్నమాట. అలా విచిత్రంగా ఉంటుంది ఈ ప్రపంచం. మరి దేవుడు అనే ఒక క్యారెక్టర్ ఉన్నట్టయితే, లేదా పరమాత్మ, మనం ఈశ్వరుడు, అంతటా వ్యాపించి ఉండేటువంటి క్యారెక్టర్ ఈశ్వరుడు. మీ హృదయంలో, నా హృదయంలో ఉన్నటువంటి క్యారెక్టర్ ఈశ్వరుడు, దేవుడు కాదు అని తెలుసుకున్నాం. ఈ ఈశ్వరుడు అంతటా ఉన్నట్టయితే, ఈ ఈశ్వరుడు అసలు ఏం చేస్తున్నాడు అంతటా ఉండి? మరి ఇంత దైన్యత ఉంటే, ఒక మంచి సేవ చేసినటువంటి నిస్వార్థ స్వభావులు చాలామంది డాక్టర్లు నిస్వార్థంగా సేవ చేశారు ఈ కరోనా వైరస్ కోసం ఎంతోమంది పేషెంట్లకు. అలా నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు కూడా ఈ కరోనా వైరస్ వచ్చి కొంతమంది చనిపోయారు. మరి అలా నిస్వార్థంగా సేవ చేసినటువంటి వాళ్ళకు కూడా ఈ కరోనా వైరస్ వస్తే లోపలే కూర్చున్నటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళని ఎందుకు కాపాడలేదు అనే విషయం నాస్తికులు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎంతోమందికి ఈ ప్రశ్న ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పష్టంగా, చాలా క్లియర్గా, ఇంకా ఎటువంటి సందేహం లేకుండా ఈ ప్రశ్నకి భగవద్గీత ఆధారంగా మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నేను మీకు దీని గురించి చాలా విపులంగా చెప్పేదానికి ఒక చిన్న బొమ్మ గీశాను. ఈ బొమ్మలో నేను ఈ బొమ్మ చూపించి ఇందులో ఏం చెప్పానో చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ బొమ్మను చూడండి. ఇందులో మీకు ఆ పెద్ద స్క్వేర్లో లేదా రెక్టాంగిల్లో మీకు ఏముంది? ప్రకృతి. ఈ ప్రకృతినే క్షర పురుషుడు అని స్వయంగా భగవద్గీతలో రాయడం జరిగింది. ఈ ప్రకృతి క్షరపురుషుడు అంటే నశించిపోయేది ఈ ప్రకృతి. తరువాత అందులో ఒక సర్కిల్లో ఏముంది? పురుషుడు. దాని లోపల ఏముంది? పరపురుషుడు లేక పరమాత్మ.
అంటే ఉపనిషత్తులు పరమాత్మ, పరపురుషుడు, పురుషుడు, ప్రకృతి గురించి మాట్లాడుతాయి. అదేవిధంగా భగవద్గీత కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఇందులో ఈ పురుషుడు అనే పదానికి మీరు అర్థం తెలుసుకోవాలి. పురుషుడు అంటే తెలుగులో చెప్పినటువంటి స్త్రీ పురుషులు కాదు. పురుషుడు అంటే మగవాడు కాదు. ఈ తెలుగులో సంస్కృతంలోని పదాలను కాపీ కొట్టి వాళ్ళకి ఆ ఒరిజినల్ పదాలకు విపరీత అర్థాలనిచ్చి సంస్కృతం యొక్క అసలైన అర్థాలను చెడగొట్టారు. తెలుగులోనే కాదు, మిగతా ప్రాంతీయ భాషలన్నింటిలో ఈ విధంగా జరిగింది. అందువలన మనం ఎంతో జ్ఞానాన్ని నష్టపోయాం. ఇప్పుడు అదే పదాలను మనం సంస్కృతంలో చూసినప్పుడు మన ప్రాంతీయ భాషల్లోని అర్థాలను వాటికి అన్వయించి విపరీత అర్థాలను తీసుకొస్తున్నాం. పురుషుడు అంటే అజ్ఞానంలో ఉన్నవాడు అని దాని అర్థం. ఇందులో ప్రకృతి, పరపురుషుడు. ఈ ప్రకృతి అంటే ఏమిటి? ఈ జగత్తంతా ప్రకృతే, ఈ పంచభూతాలు ప్రకృతే. అగ్ని, వాయు, పృథివీ, గాలి, ఈ గోడ, ఈ షర్టు, ఇదంతా ప్రకృతే అన్నమాట. ఈ ప్రకృతిని క్షరపురుషుడు అన్నారు. ఈ ప్రకృతి అంతా కూడా అజ్ఞానంలోనే ఉంది, మాయలోనే ఉంది. ఈ ప్రకృతి జ్ఞానంలో లేదు. ఈ ప్రకృతి బ్రహ్మంలో, ఈ ప్రకృతి స్వస్వరూప జ్ఞానాన్ని పొందలేదు, మోక్షాన్ని పొందలేదు. ఇది అజ్ఞాన స్వరూపమే అన్నమాట. ఈ చెట్టు, గోడ, ఈ భూమి, ఆకాశం ఇవన్నీ అన్నమాట. తర్వాత క్షరపురుషుడు అంటే నశించిపోయేదన్నమాట. ఇది ఈ ప్రకృతి చూస్తే మీరు నశించిపోతూ ఉంటుంది, తిరిగి మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చనిపోయిన జంతువుల ఎముకల నుంచి ఏం చేస్తాము? వాటి ఎముకల నుంచి ఎరువు తయారు చేసి చెట్లుకి వేస్తే మళ్ళీ ఆ చెట్టులో నుంచి వెళ్ళి కొత్త ఫలంగా వస్తుంది. అంటే ఈ ప్రకృతి క్షరం నశించిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇలా ఇంకొక రూపంలో వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ పురుషుడు, ఈ పురుషుడు ఎవరు? ఈ పురుషుడే మీరు, నేను. ఈ పురుషుడు అంటే జీవాత్మ అనేది అర్థం అన్నమాట. అహంకార, మనోబుద్ధి, అహంకార చిత్తాలను నాలుగింటిని కలిపి పురుషుడు అన్నారు. అజ్ఞానంలో ఉన్నవాడే వీడు కూడా. తరువాత ఈ పురుషుడి లోపల ఏముంది? పరపురుషుడు లేక పరమాత్మ. ఈ పరపురుషుడు, పరమాత్మే ఈశ్వరుడు. పరపురుషుడు, పరమాత్మ, ఈశ్వరుడు ముగ్గురు కూడా ఒకే పేరు అన్నమాట. ఇక్కడ 3 క్యారెక్టర్లు: జీవుడు లేదా పురుషుడు, పరపురుషుడు, పరమాత్మ, ప్రకృతి. ఈ 3 క్యారెక్టర్ల యొక్క సంయోగంతోనే ఈ జగత్తంతా నడుస్తూ ఉంది. ఈ 3 క్యారెక్టర్లు తప్ప ఈ జగత్తులో ఇంక ఏ డిఫరెంట్ క్యారెక్టర్ లేదు. ఈ 3 క్యారెక్టర్ల యొక్క సంయోగ వియోగాలతో ఈ జగత్తు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ 3 క్యారెక్టర్లు ఒక్కొక్క క్యారెక్టర్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఈ ప్రకృతి అనే క్యారెక్టర్ గురించి నేను పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు రోజు చూస్తూనే ఉన్నారు ప్రకృతిని. ఈ పంచభూతాలు, అగ్ని, గాలి, నీరు, పృథివీ, ఇవన్నీ వీటి యొక్క సంయోగంతోనే ఈ భౌతిక శరీరం తయారైంది. ఈ భౌతిక శరీరం అంతా, ఈ శరీరమే ప్రకృతి. ఒక రకంగా చెప్పాలంటే చాలా సింపుల్గా, ఈ శరీరం యొక్క హృదయ గుహలో, గుహాయాం ప్రవిష్టౌ, కఠోపనిషత్తులో మీరు చూడండి, గృహాయాం ప్రవిష్టౌ అని రాసి ఉంటుంది. హృదయ ఆకాశంలో, గుండెలో కాదు, హృదయ స్థానంలో ఉన్నటువంటి ఆకాశంలో 2 పక్షులు ఉంటాయంట. ఆ 2 పక్షులు ఏమిటి అంటే, ఒకటి పరపురుషుడు, ఇంకొకటి పురుషుడు. ఈ పరపురుషుడినే పరమాత్మ, ఈశ్వరుడు అని కూడా అన్నారు. ఈ పరపురుషుడు, పరమాత్మ, పురుషుడు వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? గుహాయాం ప్రవిష్టౌ, ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు నేను మొట్టమొదటిగా చెప్పిన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఇందులో నేను చాలా వివరంగా రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ పురుషుడు ఏం చేస్తున్నాడు? కర్త, భోక్త. ఇంకా ఈ పురుషుడికి ఏముంది? గుణ సంయోగం ఉంది. ఇంకా జన్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి ఈ పురుషుడికి. ఈ పురుషుడు ముఖ్యంగా ఈ పురుషుడికి ఏముంది? గుణ సంయోగం. గుణాలు అంటే రాగము, ద్వేషము. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ పురుషుడు అజ్ఞానంతో కూడుకొని ఉంటాడు. ఈ పురుషుడు
నేనే ఈ శరీరం అని భావిస్తాడు. మొట్టమొదటిది అహంకారాన్ని కలిగి ఉంటాడు. దాని తర్వాత మమకారం కలిగి ఉంటాడు. ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ నా వాళ్ళే అనుకుంటాడు. మమకారం ఈ ఈ కనిపించే అతను తన ధనంతో కొనుక్కున్నవి, తనకు వేరే వాళ్ళు ఇచ్చిన వస్తువులన్నీ కూడా నావే అనుకుంటాడు. మమకారం, అహంకార మమకారాలతో కూడి రాగద్వేషాలతో కూడి ఉంటాడు. అతను ఒక జడ్జిగా ఉన్నాడు, ఒక పోలీసుగా ఉన్నాడు అనుకోండి. అతను అతనికి ఏ ముఖ పరిచయం లేనటువంటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఏమీ ఆలోచించకుండా శిక్ష వేస్తాడు. కానీ అతని కుటుంబ సభ్యులో మరి అతని సన్నిహితులో ఏదన్నా అదే తప్పు చేసి వస్తే వాళ్ళకి శిక్ష తగ్గించేదానికి, వాళ్ళని తప్పించేదానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ మీద రాగం ఉంది. ఇతని శత్రువులు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళకి శిక్ష పడేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎందుకు అంటే ద్వేషం ఉంది. దీనికి కారణం ఏమిటంటే అతను నేను ఈ శరీరము అనే అహంకారము, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళనే మమకారము, ఈ రెండు కారణాల వల్ల ఇంకా ఈ ప్రకృతిలో ఉండే పురుషులందరూ కూడా వేరే వాళ్ళు. ఇప్పుడు మీ శరీరంలో ఉండేటువంటి జీవాత్మ, నా శరీరంలో ఉండే జీవాత్మ భిన్నమైనవి అనే అజ్ఞానంలో మనం ఉన్నాం. అందువల్లనే ఈ పురుషుడు ఇలా చేస్తున్నాడు. ఇంకా ఈ పురుషుడికి ఉండే రెండు ముఖ్యమైన గుణాలు కర్తృత్వం, భోక్తృత్వం. ఇక్కడ చూడండి రాశాను, కర్త భోక్త. కర్త భోక్త అంటే ఇతను ఈ ప్రకృతి, పురుషుడు, పరపురుషుడు ఈ మూడింటితో సంయోగంతో ఉన్నటువంటి ఈ శరీరం చేసే అన్ని పనులకు కర్తృత్వం వహిస్తాడు. అంటే అన్నీ నేనే చేస్తున్నాను అంటాడు. ఇంకా ఏదేదో చేసేదానికి దీన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. తర్వాత నెక్స్ట్ భోక్తృత్వం. ఈ శరీరంతో చేసిన పనులన్నింటికి నేనే భోక్త, దీని ఫలితాన్ని నేనే అనుభవిస్తాను అంటాడనమాట. సింపుల్గా మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలి అంటే, నేను వెళ్ళి ఒక ఇల్లు కడుతూ ఉన్నారు, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇటుక రాళ్ళు పెట్టి నేనంతా పని చేశాను. పని చేసిన తర్వాత సాయంత్రం అయితే నేనేం అడుగుతాను, నాకు డబ్బులు ఇవ్వమంటాను. ఆ పనికి ఫలితం కర్మ చేస్తాను, కర్తృత్వం చేస్తాను. తర్వాత భోక్తృత్వం, దానికి ఫలితాన్ని పొందే ప్రయత్నం చేస్తాను. నిజానికి నేనేం పని చేయడం లేదు, నేను హృదయాకాశంలో ఉన్నటువంటి జీవాత్మను. కానీ ఈ పని చేసింది ఎవరు? ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కానీ చేస్తున్నానని అనుకునేది ఎవరు? ఈ హృదయాకాశంలో ఉండేటువంటి జీవాత్మ. ఈ హృదయాకాశంలో ఉండే జీవాత్మ నేనే పని చేస్తున్నాను అంటుంది. అది చేయకపోయినా కానీ సాయంత్రం దాకా పని చేసి ఆ డబ్బులు ఇవ్వమంటుంది. భోక్తృత్వం, పని చేయకపోయినా చేశాను అనుకుంటుంది, పని చేయకపోయినా ఫలితం నాకు కావాలి అంటుంది. తరువాత రాగద్వేషాలు కలిగి ఉంటుంది, ఇంకా అహంకార మమకారాలు కలిగి ఉంటుంది. దీనివలన ఈ మాయలో భ్రమలో పడిపోయి ఏవేవో చేస్తూ ఏవేవో అనుభవిస్తూ ఏం చేస్తుంటుంది? జన్మ పరంపరలో కర్మ చక్రంలో చిక్కుకొని చావు పుట్టుకలు అనేటువంటి అనుభవాలను పొందుతూ అనేక గర్భాల్లో, అనేక శరీరాల్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ తిరుగుతూ ఉండేది పురుషుడు, జీవాత్మ, పరమాత్మ కాదు, పరపురుషుడు కాదు. అందుకే కఠోపనిషత్తులో, శ్వేతాస్త్రోపనిషత్తులో ఏం చెప్పారు అంటే, ఈ రెండు పక్షుల్లో జీవుడు, జీవాత్మ, పురుషుడు అనే పక్షి ఏం చేస్తుందంటే సుఖ దుఃఖాలు అనేటువంటి రెండు ఫలాలను ఒకదాని తరువాత ఒకటి తింటూ ఉంటుందంట. కొంచెంసేపు సుఖాన్ని, కొంచెంసేపు దుఃఖాన్ని ఆ పళ్ళను తింటూ ఉంటుందన్నమాట. అహంకార మమకారాలు, కర్తృత్వ భోక్తృత్వాలతో పనులు చేస్తూ ఫలితాలను అనుభవిస్తూ జన్మ పరంపరలో పడి కొట్టుకుంటూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది ఈ జీవాత్మ అనే పక్షి. ఇంతవరకు మీకు క్లియర్ అయింది అనుకుంటా ఈ జీవాత్మ అనే పక్షి గురించి. ఈ జీవాత్మ అనే పక్షే ఈ జగత్తుకి కారణం. ఈ జగత్తులో జరిగే ప్రతి పనికి కూడా ఈ జీవాత్మ అనే పక్షే కారణం. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మరి ఈ పరపురుషుడు ఎవరు, ఈ పరపురుషుడు ఎందుకు, ఈ పరపురుషుడు ఏం చేస్తాడు అనే దాని గురించి
చూస్తే ఈ పురుషుడు ఏం చేస్తాడో అన్నింటికి ఆపోజిట్ అనమాట. ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే ఈ పరపురుషుడు లేక పరమాత్మ లేక ఈశ్వరుడు ఈశః అనే క్యారెక్టర్ ఏం చేస్తుందంటే ఏమీ చేయదంట. ఏం చేస్తుంది, ఈ హృదయ గుహలో ఉండేటువంటి జీవాత్మ సుఖ దుఃఖాలు అనే పళ్ళు తింటూ ఉంటే అక్కడే పక్కనే ఉండేటువంటి పరమాత్మ లేదా ఈశ్వరుడు జస్ట్ కను రెప్ప కొట్టకుండా అలాగా చూస్తూ ఉంటాడంట, అంతే. దాని గురించే ఉపనిషత్తుల్లో వీళ్ళతో ఏం చెప్పారంటే సర్వధీ సాక్షిభూతం. ఎప్పుడు నిద్రపోడు, ఎప్పుడు రెప్ప కొట్టడు, 24/7 అలా చూస్తూనే ఉంటాడంట. అలా చూస్తూ ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడా, ఏమైనా సజెషన్స్ ఇస్తాడా? ఏమీ లేదు. ఏం చేసి చూస్తూ ఉంటాడు అంతే, ఇంకేం లేదు. ఆయన ఏమైనా చేస్తాడా అంటే చూడండి, చాలా క్లియర్గా నేను ఇక్కడ రాశాను. ఇవన్నీ నేను నా సొంత అభిప్రాయాలను వీలైనంత వరకు నేనేమి చెప్పకుండా ఉండేదానికి ట్రై చేస్తున్నాను. కేవలం భగవద్గీతలో స్వయంగా ఆ పరబ్రహ్మ స్వరూపమే ఏం చెప్పిందో చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాను. మీరు 13వ అధ్యాయంలో చూస్తే మొత్తం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. లాస్ట్ శ్లోకాల్లో చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇందులో ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ కర్త అయితే ఈయన అకర్త, ఇక్కడ భోక్త అయితే అభోక్త. తర్వాత ఇక్కడ గుణసంగం అంటే రాగద్వేషాలు కలిగి ఉంటే రాగద్వేషాలు కలిగి ఉండడు ఈయన. తరువాత అహంకారాన్ని కలిగి ఉంటే ఆయన అహంకారాన్ని కలిగి ఉండడు. తరువాత ఈయన జన్మ పరంపరలో పడి కొట్టుకుంటూ ఉంటే ఈ పక్షి జన్మ పరంపరలో అసలు ఎంటరే అవ్వదు. ఇక్కడ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటే ఇక్కడ సుఖదుఖాలు అనుభవించడు. ఇక్కడ ఈయన చేసే ఒకే ఒక పని ఏంటంటే సాక్షి. తర్వాత సమం. ఈయనకి అందరూ ఈక్వలే, ఒకటి తక్కువ కాదు ఒకటి ఎక్కువ కాదు, ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు, అబ్సల్యూట్ ఈక్వాలిటీ. అంత సమానంగా చూస్తాడనమాట అందరినీ. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మీరు సూర్యుడిని చూడండి. సూర్య భగవానుడు ఎటువంటి వాడు, ఆయన శక్తితోనే ఈ భూమి మీద పంటలు పండుతున్నాయి, మనకి ఆహారం వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు హిందువులు సూర్యుడిని స్వయంగా విష్ణువుగా భావిస్తారు, స్వయంగా భగవానుడిగా భావించి ఉభయ సంధ్యలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తారు, సూర్యుడిని స్తుతిస్తారు, రోజు సూర్యుడిని పూజిస్తారు. తర్వాత మిగతా మతాల్లో చూస్తే ఇటు అమెరికా, యూరోపు, ఇంకా మిగతా చాలా మతాలన్నింటిలో, ముఖ్యంగా ఈ సిలువు మతం, టోపీ మతంలో అసలు సూర్యుడికి దండం కూడా పెట్టరు. మేము ఓన్లీ అక్కడ 7వ ఆకాశంలో ఉండే ఒక క్యారెక్టర్కి దండం పెడతామంటారు. కానీ తమాషా ఏంటంటే వాళ్ళకి పంటలు పండుతున్నాయి, మనకి పంటలు పండుతున్నాయి. మనకి ఏ విధమైన సూర్యకాంతి వస్తుందో వాళ్ళకు కూడా అదే సూర్యకాంతి వస్తుంది. ఈ చరాచర సృష్టిలో ఒక పంది మీద ఎటువంటి సూర్యకాంతి పడుతుందో ఒక గొప్ప యోగి మీద అలా అటువంటిదే పడుతుంది, ఒక రాజు మీద అటువంటిదే పడుతుంది. ఇంకా చీమలు, బొద్దింకలు, ఎలుకలు వంటి నిమ్న జీవుల మీద కూడా అటువంటి సూర్యకాంతే పడుతుంది. అంటే సూర్యుడికి కంప్లీట్ ఈక్వాలిటీ, ఆయనకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఎక్కడా లేదనమాట. 100% ఈక్వాలిటీ. అంత సమదృష్టితో చూస్తాడనమాట ఆయన. వీడు నాకు దండం పెట్టాడు కాబట్టి వీడికి ఈ సంవత్సరం కొంచెం పంటలు బాగా ఒక 100 కిలోలు వచ్చేది 200 కిలోలు వచ్చేటట్టు చేద్దాం. వీడు మనల్ని దండం పెట్టడం లేదు కదా, వీడు మనల్ని పట్టించుకోవడం లేదు కదా, వీడు అసలు ఈ సంవత్సరం పంటలు లేకుండా చేస్తాను, వీడికి బుద్ధి వచ్చేటట్టు చేస్తాను అనుకోడు. అలా అనుకున్నట్లయితే అతనికి రాగద్వేషాలు ఉన్నట్టు. ఈ పరమాత్మకు రాగద్వేషాలు 0%, అస్సలు లేనే లేవు. కాబట్టి అందరినీ ఈక్వల్గా చూస్తూ ఉంటాడనమాట. ఈ పరమాత్మను జీవాత్మను కంపేర్ చేస్తూ చాలా సింపుల్గా ఒక చిన్న స్టోరీ రూపంలో అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు. అదేంటంటే, ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఉదయం లేచి మిక్సీ తీసుకొని మిక్సీని కరెంట్ ప్లగ్లో పెట్టి ఆన్ చేసి ఆ మిక్సీలో పప్పు వేసి పప్పు రుబ్బింది. తర్వాత హీటర్ పెట్టుకొని నీళ్లు వేడి చేసింది. తర్వాత ఈ పప్పుతో ఒక ఎలక్ట్రిక్ స్టవ్ మీద దోశలు పోసింది.
ఇప్పుడు ఇందులో 3 క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ అమ్మాయి, తర్వాత హీటరు, మిక్సీ, ఇంకొక క్యారెక్టర్ ఏంది మీరు ఆలోచించరు. ఆ క్యారెక్టర్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ పవర్. 3 క్యారెక్టర్లు. ఇప్పుడు ఇందులో ఎవరెవరు ఏం చేస్తున్నారో జస్ట్ విశ్లేషణ చేసుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఫస్ట్ క్యారెక్టరు ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ పప్పు రుబ్బింది ఎవరని నేను అడిగితే మీరు ఆలోచించుకోకుండా చెప్పేస్తారు ఆ అమ్మాయి పప్పు రుబ్బిందని. నిజంగా ఆ అమ్మాయి పప్పు రుబ్బిందా, లేక మిక్సీ రుబ్బిందా? మిక్సీయే కదా పప్పు రుబ్బుతున్నట్టు కనిపించింది. మిక్సీ రుబ్బిందా, లేదా మిక్సీ కరెంట్లో పెట్టడం వల్ల కరెంటు లోపలికి పోవడానికి పప్పు రుబ్బింది. మరి ఇంతకు పప్పు ఎవరు రుబ్బారు? ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అనమాట. మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కరెంటు రుబ్బిందా, అమ్మాయి రుబ్బిందా, ఇతను రుబ్బిందా? కరెంటు లేకపోయినా, మిక్సీ లేకపోయినా, ఆ అమ్మాయి లేకపోయినా పప్పు అనేది రాదు. ఆ పప్పు అనే రుబ్బడం అనే ప్రక్రియ జరగదు. కానీ ఇప్పుడు మిక్సీని, కరెంటుని, అమ్మాయిని పెట్టి పప్పు ఎవరు రుబ్బారు అంటే కరెంటు, మిక్సీ మేము రుబ్బామని చెప్పవు. ఆ అమ్మాయి చేయొద్దు నేనే రుబ్బాను అని. కాబట్టి ఆ అమ్మాయి పప్పు రుబ్బింది అనమాట. అంటే కరెంటు ఉంది, మిక్సీ ఉంది, అది ఉన్నప్పటికీ పప్పు అందులో వేసినప్పటికీ పప్పు రుబ్బబడడం లేదు, ఆ ప్రక్రియ జరగడం లేదు. ఆ ప్రక్రియ జరిగేదానికి కారణం ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయి కర్త. ఆ అమ్మాయి కర్త కాబట్టి దానివల్ల వచ్చే ఫలితం కూడా అమ్మాయిదే. ఆ అమ్మాయి భోక్త. కర్తృత్వం, భోక్తృత్వం అర్థమైపోయింది కదా మీకు. తర్వాత ఆ మిక్సీ ఏంటి, ఆ హీటర్ ఏంటి, అవి శరీరాలు. తర్వాత ఆ కరెంట్ ఉందే, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రిక్ పవరు, అదే పరమేశ్వరుడు, అదే పరమాత్మ. ఈ ఎలక్ట్రిసిటీ అన్నింటిలోనూ ఉంది. మీ హీటర్లో ఉంది, ఎలక్ట్రిక్ స్టవ్లో ఉంది, ఆ మిక్సీలోనూ ఉంది. నిజానికి దానివల్లే అన్నీ జరుగుతున్నాయి. అది ఒక ఆధారాన్ని ఇస్తూ ఉందన్నమాట. దానివల్లే అన్నీ నిలబడి ఉన్నాయి. అలాగే ఈ ఈశ్వరుడు, ఈ పరమాత్మ, ఆయన సర్వదీ సాక్షిభూతం. ఆయన ఏమీ చేయడు. ఆయన ఉంటే చాలు అన్నీ జరిగిపోతాయి అన్నమాట. సూర్యుడు ఉంటే చాలు ఈ ప్రపంచంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరూ పనులు చేసుకుంటారు. సూర్యుడు లేకపోతే ఎవరు ఏం చేసుకోరు. కానీ సూర్యుడికి దీనికి ఎటువంటి సంగత్వం లేదు. సూర్యుడికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. పంటలన్నీ ఆయన వల్లే పండుతున్నాయి. కానీ ఆయన ఏమన్నా ఈ పంటలో నాకు ట్యాక్స్ కట్టండి, నాకు భాగం ఇవ్వండి అంటున్నాడా? అంటే ఆయన భోక్తృత్వం లేదు. ఈ పంటల్ని నేనే పండించానని అందరికీ చెప్పుకుంటున్నాడా? చెప్పుకోవడం లేదు. ఆయనకి కర్తృత్వం లేదు. ఈ పంటలు అందరికీ సమానంగా పండిస్తున్నాడు అంటే ఆయనకి రాగద్వేషాలు లేవు. కర్తృత్వం, భోక్తృత్వం, రాగద్వేషాలు లేవు. కానీ అన్నిటికీ ఆయనే ఆధారం అయి ఉన్నాడు. అలాగే ఈ పరమాత్మ ఈ హృదయ గుహలో ఉండి అందరి ఈ ఎటువంటి చైతన్యం లేనటువంటి జడమైన ఈ శరీరంలో చైతన్యాన్ని కలుగు చేస్తున్నాడు. కళ్ళు చూసేటట్టు చేస్తున్నాడు, చెవులు వినేటట్టు చేస్తున్నాడు, ముక్కు వాసన చూసేటట్టు చేస్తున్నాడు, ఈ చెయ్యి కదిలేటట్టు చేస్తున్నాడు. ఇంకా మీకు ఈ చెప్పే మాటలన్నీ చెబుతున్నది నిజంగా పరమాత్మే. ఆయన చైతన్యం వల్లే ఇది జరుగుతుంది, కానీ ఆయన చెప్పడం లేదు. కానీ ఇవన్నీ చేస్తున్నది ఎవరు అంటే ఈ జీవాత్మ. ఈ జీవాత్మే కర్త, భోక్త. ఆయన అకర్త, అభోక్త. ఇలా ఈ జీవాత్మ ఇవన్నీ చేస్తున్నట్టుగా భ్రమ పొందుతూ కర్తృత్వ, భోక్తృత్వాలతో కూడి గుణసంగం వల్ల జన్మ పరంపరలు పొందుతూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. పరమాత్మ వీటన్నింటికీ ఒక ఆధారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక చివరిగా నేను మీ ప్రశ్నకి సమాధానం చెప్తాను. నేను మొట్టమొదటి చెప్పిన ప్రశ్న ఏమిటంటే, ఈ పరమాత్మ, ఈ ఈశ్వరుడు అందరిలో ఉన్నప్పటికీ మంచి వాళ్ళకి చెడెందుకు జరుగుతుంది? దీనికి కారణం కర్మ సిద్ధాంతమే. ఈ పరమాత్మ అందరినీ సమానంగా చూస్తాడు, అందరికీ ఆధారం ఇస్తాడు. కానీ ఎవరు వాళ్ళ అజ్ఞానం వల్ల కర్త, భోక్తగా ఉండి కర్మఫలాలను వాళ్ళే సృష్టించుకొని వాళ్ళే అనుభవిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు మీరు చూసినటువంటి వాళ్ళ యొక్క దుఃఖాలకి గత జన్మల్లో వాళ్ళు చేసుకున్న కర్మఫలాలే కారణం కానీ ఈశ్వరుడు కారణం కాదు. ఈశ్వరుడు అసంగుడు. ఆయన కేవలం ఆధారాన్ని మాత్రమే ఇస్తాడు. ఎలాగైతే కరెంటు అన్ని డివైజులకి ఆధారమై అన్ని డివైజులు పనిచేసేలా చేస్తున్నప్పటికీ అది ఏమీ చేయదు. దానికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. అలాగే ఈశ్వరుడు కరెంటు లాగా, ఎలక్ట్రిక్ పవర్ లాగా
అన్ని జీవుల హృదయాల్లోనూ ఉండి వాళ్ళందరికీ చైతన్యాన్ని కలుగు చేస్తున్నాడు. ఒక్క మైక్రో సెకండు ఈ ఈశ్వరుడు ఈ శరీరంలో నుంచి అలా పక్కకు తప్పుకుంటే చైతన్యవంతమైన ఈ శరీరం అంతా జడంగా మారిపోతుంది, ఒక రాయిలాగా శవంగా మారిపోతుంది అన్నమాట. శవం ఒక చైతన్యవంతమైన శరీరంగా ఉండేలా మాత్రమే చేస్తుంటాడు ఈశ్వరుడు. ఈ శరీరం చేసే పనులన్నింటికీ ఎక్కడ ఆయన రాగద్వేషాలు చూపించడు. ఇదంతా కేవలం ఒక మాయగా భ్రమగా చూస్తూ ఆయన ఎప్పుడు స్వస్వరూప జ్ఞానంలో ఆత్మస్వరూపంగా ఉంటూ ఉంటాడనమాట. కాబట్టి ఈ శరీరం చేసే మంచి పనులను చెడు పనులను ఆయన ఇలా చెయ్యి ఇలా చెయ్యొద్దు అంటూ శాసించడు, ఇలా చెయ్యొద్దు అంటే సజెషన్స్ ఇవ్వడు. ఈ జీవుడు చేసే పనులకి ఏదర్ ఆటంకాలను కల్పించడం కానీ ఆ చేసే పనులకి ప్రోత్సాహం ఇవ్వడం కానీ చేయడు. కానీ కేవలం ఫౌండేషన్ ఇస్తాడు. సూర్యుడు సూర్యకాంతిని ఇచ్చినట్టుగా లోపలుండే ఈశ్వరుడు తన చైతన్యంతో ఈ జడమైన శరీరాన్ని చేతనం చేస్తాడు. అది మాత్రమే చేస్తూ ఉంటాడు. ఇక ఈ సృష్టిలో జరిగేటువంటి ఈ సుఖ దుఃఖాలకు అన్నింటికీ కారణం పురుషుడే, వాటికి కర్త భోక్త పురుషుడే. ఇది మీకు ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ మీరు క్వశ్చన్స్ పోస్ట్ చేయండి. ఈ విషయం చాలా గంభీరమైనది కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి నన్ను క్షమించగలరు. హరి ఓం తత్సత్.